హాయ్! హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మనము చర్చించుకుందాము. గ్రామంలో మరి స్థానిక ఎలక్షన్‌లు రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీతోటి కొన్ని వివరాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులలో ఏ వ్యక్తి చూసినా కూడా స్థానిక ఎలక్షన్‌లు ఎప్పుడొస్తాయా? ఎప్పుడు మన సర్పంచ్‌లను గానీ, ఎంపీటీసీలను గానీ, వార్డ్ మెంబర్‌లను గానీ, జెడ్పీటీసీలను గానీ, ఎంపీపీలను గానీ, ఎంపీటీసీలను గానీ ఎన్నుకోవాలని ఉబలాట పడుతున్నాం. కానీ ఎంతమందిని నిజాయితీ గల రాజకీయాలు చేయాలని చేసేవారిని ఎన్నుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజులలో ఎంతోమంది స్థానిక ఎలక్షన్‌లలో మా పార్టీ గెలవాలి, మా నాయకుడు గెలవాలి, మేము మద్దతిచ్చిన అభ్యర్థి గెలవాలని ఆలోచనే ఉంటుంది తప్ప, మరి ఈ స్థానిక ఎలక్షన్‌లనేవి పార్టీలకు సంబంధం లేదనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? పార్టీలకు అతీతంగా స్థానిక ఎలక్షన్‌లు జరగడం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సిట్యుయేషన్‌లలో పార్టీలు తమ తమ నాయకులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతోటి ఇతను మన పార్టీ, ఇతను మన పార్టీ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ పార్టీ ఎలక్షనే అయితే పార్టీ గుర్తుండాలి. కానీ మనకు ఎలక్షన్‌లలో చూడండి ఎక్కడ గూడా పార్టీ గుర్తులు రావు. ఇది ఫస్ట్ పాయింట్. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. స్థానిక ఎలక్షన్‌లనేవి పార్టీలకు సంబంధము ఉండదు. పార్టీ బీఫామ్ గానీ, ఏది గానీ ఇవ్వడం అనేది ఉండదు. మద్దతనేది మాత్రమే వాళ్ళు ఇస్తారు తప్ప పార్టీ గుర్తులనేవి ఉండవు. ఇక నంబర్ 2 స్థానిక ఎలక్షన్‌లలో ఎవరు కూడా మరి 200లకు, 500లకు పైసలు తీసుకొని ఓట్లు వేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఒక 500 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 500 తీసుకుంటే 300 సంవత్సరానికి ఎంత? 365 రోజులు. 365 రోజులంటే ఒక రోజుకు నీకు పడే కూలి ఎంతో తెలుసా సంవత్సరానికి? రాజకీయ నాయకుడిచ్చే రూ. 500 ఒక సంవత్సరానికి లెక్కేసుకుంటే 73 పైసలు. ఎంతండి? 73 పైసలు. అదే 5 సంవత్సరాలకు లెక్కేసుకోండి. ఎంత ఇస్తున్నాడు మీకు? 27 పైసలు. 27 పైసలు. సో, నీ ఓటు ఎంతకు అమ్ముకుంటున్నావు ఒక్క రోజుకు? 27 పైసలకు అమ్ముకుంటున్నావు నువ్వు. అంటే నీ వాల్యూ 27 పైసలేనా? నీ ఓటు వాల్యూ 27 పైసలేనా? సరే ఒకవేళ రూ. 1000 ఇచ్చిండనుకోండి. ఎంత అవుతుంది? 27 అంటే యావరేజ్‌గా 50 పైసలు. అంటే ఆటాన. ఆటాన. అంటే నీ వాల్యూ ఆటానా? అంటే ఆటానకు నీ ఓటు అమ్ముకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆలోచించి ఓటు వెయ్యి. ఓటు అనేది నీ భవిష్యత్తుకు, నీ పిల్లల భవిష్యత్తుకు, నీ గ్రామ భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప, ఎవరో ఈరోజు ఒక 10,00,000 తను పెడుతున్నాడంటే 10,00,000కు మిత్తెంత అవ్వాలి? 10,00,000కు మళ్ళీ ఎంత సంపాదించుకోవాలి? ఏ విధంగా సంపాదిస్తున్నాడు? ఎందుకు పెడుతున్నారు పైసలు? ఆలోచన చేయరా? ఒకసారి ఆలోచన ఉండదా? ఈరోజు 10,00,000 అయ్యో! ఆయన 10,00,000 ఖర్చు పెట్టుకున్నాడు గదా! మనకు 500 ఇచ్చిండు గదా! మనం ఓటెయ్యాలే. పైసలు తీసుకున్నాం గదా! ఇది కాదు. నిజాయితీగా ఓటెయ్యి. పైసలు తీసుకోకు. నువ్వు నిజాయితీగా ఓటేసినప్పుడు ప్రశ్నించే తత్వం నీలో ఉంటుంది. ప్రశ్నించే అధికారం నీలో ఉంటుంది. ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఒక సర్టిఫికేట్ కావాలంటే నువ్వు ఇయాల 500 తీసుకుంటే నువ్వు రేపు 5,000 కట్టాలి. ఎలా? 10%. నీకు గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు రావాలంటే 5,00,000 ఇల్లు రావాలంటే మరి రేపు అధికారంలోకి వచ్చినాక 50,000 డిమాండ్ చేస్తాడు. 100%. ఎంత? 100%. కాబట్టి ఆలోచించండి. యువత ఆలోచించండి. ఈరోజు యువత అనుకుంటున్నారు మాకు జాబ్ వస్తే సరిపోతుంది. మేము జాబ్ చేసుకుంటాం. మా ఇల్లు. మీ ఇల్లు ఒక్కటే కాదు. ఈరోజు జాబ్ కాదు. రాజకీయం కూడా ఒక జాబే. గుర్తుపెట్టుకోండి. రాజకీయం కూడా
ఒక జాబ్ లాంటిదే. ఈరోజు సమాజం బాగుండాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే. ఆ ముందుకు రావడానికి అందరూ కూడా సహకరించాలి. నాయకులనే వాళ్ళు ఎప్పుడొస్తారు, మంచి లీడర్‌లనే వాళ్ళు ఎప్పుడొస్తారు, నిజాయితీగా మనం ఓటేసినప్పుడు నిజాయితీ గల నాయకులు రావడం జరుగుతుంది. వచ్చినంక వాడు గూడా అంతే. వాడు గూడా అంతే ఎలా అవుతాడు? వాడు డబ్బులు పెట్టి రాలేదు గాబట్టి, వాడు సంపాదించుకోవాలనే ఆశ ఉండదు. సో, కాబట్టి 10,00,000 ఖర్చు పెట్టి వచ్చినోడు ఏం చేస్తాడు? 20,00,000 సంపాదించాలని చూస్తాడు. రూ. 10 కూడా ఖర్చు పెట్టకుండా వచ్చినవాడు ఏం చేస్తాడు? ప్రజలకు సేవ చేయాలని చూస్తాడు. అలాంటి నాయకులను ఎన్నుకోండి. గుర్తుపెట్టుకోండి ఈరోజు మరి బియ్యం బస్తాలకు, పైసలకు, తాగుడుకు, మందుకు, గొర్రెలకు బానిసయ్యి ఈరోజు నీ ఓటు నమ్ముకున్నావనుకో, రేపు నిన్ను లూటీ చేసే నాయకులు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఈరోజు ఇక్కడ మిమ్ములను చూయించుకొని, మనలను చూయించుకొని, ప్రజలను చూయించుకొని పైసలు దొబ్బుతున్నారు. రాజకీయం అనేది అలా ఉంది. నా కింద ఇంతమంది ఉన్నారు. నేను ఇంతమంది చెప్తేనే వింటారు అనే మాట చెప్పి పైసలు దోసుకుంటున్నారు. తెలుసా? ఈరోజు నువ్వు రూ. 100, రూ. 50, 200, 500 పోతున్నావు. కానీ ఒక్కొక్క తలకాయకు ఇంత అని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి ఇన్ని నిధులను పంపిస్తది. తెలుసా మీకు? ఆ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎవరి జేబులలోకి పోతున్నాయి? ఏ విధంగా పోతున్నాయి? అవన్నీ లెక్కలుండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి బాజాప్తుగా గ్రామ పంచాయతీలలో లెక్కలు పెట్టాలి. బోర్డు మీద లెక్కలు పెట్టాలి. అలాంటి నాయకులను, దమ్మున్న నాయకులను మీరు ఎన్నుకోవాలి. ఆలోచించండి. కులము, మతము, పార్టీలు అన్నిటికీ అతీతంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు చూడండి, ఒకరు కిందికి పోయి చేతులు కట్టుకొని బతకాలనే జీవితం నీకు కావాలా? లేకపోతే బాజాప్తుగా నిలబడి నీ హక్కుల కోసము, నువ్వు చేసే పని కోసము నిలబడి అడిగే స్వేచ్ఛ నీకు కావాలా? గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక కళ్యాణ లక్ష్మి చేయించాలంటే ఒక నాయకుడు 5,000, 10,000 తీసుకుంటాడు. ఈరోజు ఏదైనా పని చేయాలంటే లంచం కావాలి. ఓటప్పుడు దండం పెడతారు. ఓటు అయిపోయినాక గల్లబడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి యువకులారా, మహిళలారా, అదేవిధంగా అందరూ కూడా స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. ఒక మంచి పరివర్తన ప్రజాస్వామ్యాన్ని బతికించేలాగున ఒక పరివర్తన గ్రామాలలో ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా ఇనలమస్ కాకుండా ఒక మంచి రాజకీయ నాయకుడు, మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు వచ్చే విధంగా మన ఓటు వేసే విధానం ఉండాలి. మన తల్లిదండ్రులకు తెలియకపోయినా కూడా వాళ్ళకు వివరించి యువకులు ఈ విధంగా ఉంటుందమ్మా, మేము ఈ విధంగా బాధపడుతున్నాము, ఈ విధంగా మా జీవితాలు ఆగమవుతున్నాయి, ఇక ముందు కూడా మా జీవితాలు ఆగం కాకుండా ఉండాలంటే ఒక మంచి గ్రామాల నుంచెల్లే నాయకులు ఎదగాలి, యువకులు రావాలి, అదేవిధంగా తెలివిగల వ్యక్తులు రావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మనము రాజకీయం చేసే నాయకులలో మంచి నాయకుడిని ఎన్నుకొని ఓటేస్తే మన గ్రామాలకు, మన వ్యవస్థలకు మంచి జరుగుతుందని తెలియజేస్తూ నమస్తే. ఆలోచించండి. అదేవిధంగా మరి డబ్బుకు అమ్ముడుపోయే రాజకీయం కాకుండా ఈరోజు నిజాయితీగా ఒక్కసారి అలాంటి వ్యక్తులకు ఇచ్చి చూడండి. గ్రామాలలో వచ్చినటువంటి ఫండ్ ఏ విధంగా మరి పక్కదారి పడుతుందో నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. మీరు ఆలోచించండి. ఆలోచించి ఆచరించండి. ఆచరిస్తే మన గ్రామం బాగుపడుతుంది. తద్వారా రాష్ట్రం, దేశం బాగుపడుతుందని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ విషయాలను గమనించి మరి మంచి పరివర్తన కోసము మన ఓటు ఉండాలని తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ.